జనగణన ఫీల్డులో కొన్ని ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. సెన్సస్ 2027 హెచ్ఎల్ఓ ఫోరంలోని 14, 15 మరియు 16వ ప్రశ్నలను సులభంగా ఎలా నింపాలో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితమైన డేటా సేకరణకు ఇవి చాలా కీలకం. సరే, ముందుగా అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్తో మొదలుపెడదాం. ఒకే గది ఉంది, దాన్నే షాప్గా కూడా వాడుతున్నారు. మరప్పుడు గదుల సంఖ్య 0 అని ఎందుకు రాయాలి? దీని వెనకున్న లాజికేంటో ఈరోజు చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా యాజమాన్యానికి సంబంధించిన కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. తర్వాత గదుల్ని ఎలా లెక్కించాలని చిక్కు ప్రశ్నను చూద్దాం. ఆ తర్వాత జంటల కోడ్ని ఎలా క్రాక్ చేయాలో నేర్చుకుని చివరగా ఒక సింపుల్ చెక్లిస్ట్తో ముగిద్దాం. సరే, ఇక మన మొదటి కేస్ ఫైల్లోకి వెళ్ళిపోదాం. అదే ప్రశ్న 14. ఒక ఇల్లు సొంతమా లేదా అద్దెదా అని ఖచ్చితంగా ఎలా తేల్చాలి? దీనికి ఒక సింపుల్ టెక్నికుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న 14కి ఈ డెసిషన్ ట్రీ అనేది ఒక మాస్టర్ కీ లాంటిది. ఇది ఎలాంటి గందరగోళానికైనా ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. అంత మొదలయ్యేది ఒకే ఒక సింపుల్ ప్రశ్నతో: ఆ కుటుంబం అద్దె చెల్లిస్తోందా? అవునా కాదా? అంతే. ఒకవేళ వాళ్ల సమాధానం అవును అనుకోండి, అప్పుడు మనం అడగాల్సిన నెక్స్ట్ ప్రశ్నేంటంటే, వాళ్లకి ఇండియాలో ఇంకెక్కడైనా సొంత ఇల్లు ఉందా? ఈ ఒక్క సమాధానం బట్టే మనం కోడ్ 2 లేదా కోడ్ 3ని సెలెక్ట్ చేయాల్సుంటుంది. సరే, ఒకవేళ ఆ కుటుంబం అద్దె చెల్లించడం లేదనుకుందాం. అప్పుడు మనం కాదు అనే దారిలో వెళ్తాం. ఇక్కడ మనం తేల్చాల్సిందేంటంటే, ఆ ఇల్లు వాళ్ల సొంతమా అంటే కోడ్ 1 వాడాలి, లేదా అది ఇతర కేటగిరీ కిందకొస్తుందా అంటే కోడ్ 4 అన్నమాట. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ఇది ఫీల్డులో మనకు బాగా ఉపయోగపడుతుంది. యజమానితో ఏదో గొడవ వల్ల అద్దె కట్టడం లేదనుకోండి, అయినా సరే ఆ ఇంటిని అద్దె ఇల్లుగానే లెక్కించాలి. దాని స్టేటస్ మాత్రం అస్సలు మారదు. రైట్, ఇక మన రెండవ కేసు వైపు వెళ్దాం. ప్రశ్న 15. గదులను కరెక్టుగా ఎలా లెక్కించాలనే విషయంపై ఇది మనకు పూర్తి క్లారిటీ ఇస్తుంది. ప్రశ్న 15. గదుల లెక్కింపు. దీని వెనకున్న రూల్ చాలా సింపుల్ అండి. మనం నివసించడానికే ఉపయోగించే గదులను మాత్రమే లెక్కించాలి. వంటగది, బాత్రూం, మధ్యలో ఉండే నడవ ఇలాంటి వాటిని లెక్కించకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ కొలిచేది నివాస స్థలం ఎంత ఉందనేది మాత్రమే. అయితే ఈ సింపుల్ రూల్కి 3 స్పెషల్ కేసులున్నాయి. బహుళ ప్రయోజన గదులు అంటే అన్నింటికీ ఒకే గదిని వాడేవాళ్లు, పనివాళ్ల క్వార్టర్స్, ఇంకా దుకాణాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇదే ఆ అత్యంత ముఖ్యమైన మినహాయింపు. ఒకే ఒక గది ఉంది, కానీ దాన్ని నివసించడానికి కాకుండా మెయిన్గా ఒక షాపుగా లేదా ఆఫీస్గా వాడుతున్నారు. మరప్పుడు నివాస గదుల సంఖ్య ఎంత? 0. అవును, మీరు విన్నది కరెక్టే, 0. ఓకే, ఇక మన చివరి కేస్ ఫైల్ ప్రశ్న 16. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే తప్పులు జరగకుండా చూడ్డానికి ఇక్కడొక సింపుల్ చెక్ కూడా ఉంది. ప్రశ్న 16 కోసం జంట అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. జనగణన ప్రకారం పెళ్లి చేసుకున్నవాళ్లే కాదు, స్థిరంగా సహజీవనం చేస్తున్నవాళ్లని కూడా మనం జంటగానే పరిగణించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సాధారణంగా జరిగే తప్పులను అవాయిడ్ చేయడానికి ఈ సింపుల్ ఫార్ములాను వాడాలి. ఇంట్లో ఉన్న జంటల సంఖ్య ఆ ఇంట్లో నివసించే మొత్తం మనుషుల సంఖ్యలోంచి 1 తీసేస్తే వచ్చే నంబర్ కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. ఇది మన సమాధానాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి భలే పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. n అంటే ఆ ఇంట్లో నివసించే మొత్తం వ్యక్తుల సంఖ్య అన్నమాట. ఉదాహరణకి ఒక ఇంట్లో 4 ఉన్నారనుకోండి, అంటే n = 4. అప్పుడు జంటల సంఖ్య 3, అంటే 4 - 1 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇదొక సింపుల్ సేఫ్టీ చెక్, అంతే. సరే, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నదంతా కలిపి ఒక ఫైనల్ చెక్లిస్ట్లా చూద్దాం. దీన్ని మనం ఫీల్డ్కి వెళ్లేటప్పుడు గుర్తుంచుకుంటే చాలు. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. 1. యాజమాన్యం కోసం ఎప్పుడూ ఆ డెసిషన్ ట్రీనే వాడాలి. 2. గదుల లెక్కింపులో వంటగది, బాత్రూంలను వదిలేయాలి. షాపుల విషయంలో 0 రూల్ మర్చిపోకూడదు. 3. జంటల విషయంలో సహజీవనాన్ని కూడా లెక్కలోకి తీసుకుని ఎప్పుడూ n-1 చెక్ వాడాలి. వీటితో మన డేటా ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, మనం సరిగ్గా నింపే ప్రతి ఫారం కేవలం ఒక పని కాదు,
అదే మన దేశ గొప్ప జనగణన యజ్ఞంలో ఒక భాగం. కాబట్టి చివరిగా ఒక ఆలోచన. మనం ఒక ఇంట్లో గదులు, జంటలను లెక్కించడమనే ఈ చిన్న పని మొత్తం దేశానికి మంచి నగరాలను, మంచి సేవలను ప్లాన్ చేయడంలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో కదా! ప్రతి చిన్న ఎంట్రీ ఒక బలమైన భవిష్యత్తును నిర్మించడానికి సహాయపడుతుంది.